అనగనగా ఒక చిన్నారి ప్రతిరోజు ఒక కొండ అవతలి వైపు ఉన్న ఒక ఇంటిని చూసి మురిసిపోతుంది. ఆ ఇంటికి ఉన్న బంగారు కిటికీలు సూర్యకాంతితో మెరిసిపోతుంటే తాను కూడా ఎప్పటికైనా అలాంటి ఇంట్లోనే ఉండాలని కలలు కనేది. ఒకరోజు ఎలాగైనా ఆ ఇంటిని చూడాలని తన తల్లిని అడిగింది. మొదట తల్లి ఒప్పుకోకపోయినా పాప పదే పదే అడగడంతో జాగ్రత్తగా వెళ్ళి రమ్మని పంపించింది. ఎంతో ఉత్సాహంతో తన స్కూటర్ ఎక్కి లోయ దాటుకుంటూ ఆ కొండపైన ఉన్న ఇంటికి బయలుదేరింది. మనసు నిండా ఆ బంగారం కిటికీలను దగ్గరికి వెళ్ళి చూడాలనే ఆశ. తీరా అక్కడికి చేరుకున్న పాప ఆశ్చర్యపోయింది. అక్కడ బంగారు కిటికీలు లేవు. పైగా అవి దుమ్ము పట్టి మామూలు కిటికీలుగా కన్నా హీనంగా ఉన్నాయి. అదంతా కేవలం సూర్యకాంతి వలన జరిగిన భ్రమ అని తాను గ్రహించింది. నిరాశతో వెనక్కి తిరిగిన పాపకు ఎదురుగా తన ఇల్లు కనిపించింది. ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు తన సొంత ఇంటి కిటికీలే బంగారంలా మెరుస్తున్నాయి. అసలైన బంగారం తన ఇంట్లోనే ఉందని, తన తల్లిదండ్రుల ప్రేమలోనే ఉందని తెలుసుకుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. దూరంగా ఉన్నవి బాగున్నట్టు కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే వాటి లోపాలు తెలుస్తాయి. భగవంతుడు ఇచ్చిన వాటిని గౌరవిస్తూ ఉన్నదానితో తృప్తిగా జీవించడమే నిజమైన ఆనందం.